నేరారోపణలు ఎదుర్కొన్న వారిని ఎన్నికల నుంచి దూరంగా ఉంచాలి అని కొన్ని ప్రజాస్వామ్య సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి మీ పార్టీ వైఖరి ఏంటి? సాధారణంగా మనకు ప్రస్తుతం ఉన్న విధానం ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, 51 2 చట్టాలు ఉన్నాయి మనకి. అందులో 51లో ఏం చెబుతుందంటే ఎవరైనా వ్యక్తికి 2 సంవత్సరాల శిక్ష పడితే ఆ వ్యక్తి 6 సంవత్సరాలు ఎన్నికల నుంచి దూరంగా ఉండాలి. అంటే 2 ఎలక్షన్ 6 సంవత్సరాలు అంటే అందులో 2 ఎలక్షన్లు అంటే 10 సంవత్సరాలు బయట ఉంటాయి. సో అది చట్టం. కానీ ఏమవుతుందంటే వీళ్ళ మీద వేసిన కేసులు 10, 20, 25 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నాయి. అవి పరిష్కారం అవ్వట్ల. కానీ చాలా మంది అందుకని మేమేం సూచించామంటే ఈ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయకండి. వీరి మీద గనక కోర్టులో ఛార్జెస్ ఫ్రేమింగ్ అంటారు, ఆరోపణలు గనక ఫ్రేమ్ చేయబడితే ఆ రోజు నుంచి మీరు 6 సంవత్సరాలు వాళ్ళని తీసుకోకండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కేసులు త్వరగా పరిష్కారం అవ్వడానికి వీళ్లే సహకరిస్తారు. ఇప్పుడేంటి ఎంత డిలే అయితే అంత హాయిగా. కాబట్టి ఈ విధంగా చిన్న మార్పు కనుక మనం తీసుకురాగలిగితే ఇఫ్ చార్జెస్ ఆర్ ఫ్రేమ్డ్ అగైన్స్ సంబడి దెన్ హీ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ ఫర్ 6 years. ఎంత కొంతమంది ఏమంటున్నారంటే ఒకసారి శిక్ష పడిన తర్వాత ఇక వాళ్ళని పర్మనెంట్ గా ఈ అఫెన్సెస్ కూడా మీరు చూస్తే సపోజ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులో ఒక అతనికి 2 సంవత్సరాల శిక్ష పడింది అనుకోండి, అది అతన్ని డిస్క్వాలిఫై చేయదు. అంటే కొన్ని లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ ఇచ్చారు, వాటిల్లో శిక్ష పడితే తప్ప వారిని ఈ విధంగా డిస్క్వాలిఫై చేయాలి. కానీ ఇందులో ఏంటంటే ఈ కేసులు త్వరగా పరిష్కారం అవడం చాలా అవసరం. అందుకని ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేస్ అంటే ప్రజాప్రతినిధుల కోర్టులని ఒకటి పెట్టారు. అందులో వీళ్ళ మీద ఉన్న కేసులు 1 సంవత్సరంలో పరిష్కరించాలన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. కానీ మామూలుగానే డిలేస్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దాన్ని గనక అమలు చేయగలిగితే లేకుంటే మేము సూచించిన విధంగా ఛార్జెస్ ఫ్రేమ్ అయితే అప్పటి నుంచి వాళ్ళని ఈ ఎన్నికల్లో నిలబడడానికి అనర్హులుగా ప్రకటిస్తే ఏమవుతుందంటే కేసెస్ త్వరగా పరిష్కారం అవుతాయి. సో ఈ విధమైన మార్పులు తీసుకురావాలి. పొలిటికల్ పార్టీలు మేము మొన్న నిలబడిన ఎలక్షన్లో మా 80 మంది నిలబడ్డారు మా దగ్గర, ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసులు లేవు. కాబట్టి పొలిటికల్ పార్టీలు ఆ జాగ్రత్త తీసుకోవాలి. మా పార్టీ నుంచి నేర చరిత్ర ఉన్నవారి ఒకరికి కూడా మేము సీట్ ఇవ్వని గర్వంగా చెప్పుకోగలిగాం. కానీ ఇదేంటి వాళ్ళు ఇచ్చి మళ్ళీ రాసుకుంటున్నారు, ఈయన మీద వేసిన కేసులన్నీ కూడా ఫాల్స్ కేసెస్ కాబట్టి ఇచ్చామని. ఇదేంటి ఆ విధమైన ఆరోపణ ఏదైనా చేయొచ్చు.